హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, ఎలా మన ముందు ఉండాలి. చెప్పు రోహన్. వెల్కమ్ టు మై ఛానల్ స్వీటర్స్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ బెల్లా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలకి అయితే ఈ రోజు కూడా స్కూల్ ఉందండి. అయితే వాతావరణం ఎండగా ఉండేది కాస్త చలి వాతావరణం అయింది. సో అందరికి జలుబులు దగ్గులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సీజన్ స్టార్ట్ అవ్వడం, ఇంకా ఆషాఢ మాసం వచ్చిందంటే సీజన్తో పాటు కొత్త రోగాలను కూడా తీసుకొస్తుంది కదా. సో వాతావరణం చేంజ్ అయింది. మాకైతే పొద్దునంతా ఎండగా ఉన్నా నైట్ అయ్యేసరికి వర్షం అయితే పడుతుందండి. సో పొద్దున ఎండ, సాయంత్రం వాన, సో అట్లా మిక్స్డ్గా ఉందన్నమాట. అందుకని సో ఇప్పుడైతే ఎండ వచ్చేసిందండి. ఇంకా నైట్ అంతా వర్షం అయితే పడింది, కొంచెం అయితే గ్యాప్ ఇచ్చిందనమాట. ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి, ఈరోజు స్కూల్ కూడా ఉంది. సో ఇంకా వాళ్ళని అయితే రెడీ చేయాలన్నమాట. స్నాక్ బాక్స్లో అయితే పెట్టేశానండి, వాటర్ బాటిల్స్ ఫిల్ చేశాను. ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమి లేవు. అందుకని ఇంకా నిన్న నైట్ అయితే కొర్రలు నానబోసాను అనమాట. కొర్రలు మార్నింగ్ ఇంకా నానిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా వాటితో పాటు పెసరపప్పు అయితే పొద్దున్నే లేవగానే నానబెట్టేసేసరికి సో ఒక అరగంట అయితే నానిచ్చాను అనమాట, రెండు కలిపి. ఇంకా కొర్రపప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను షేర్ చేశాను మొత్తం కంప్లీట్ వీడియో. సో ఎవరైనా అంటే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో వాళ్ళైతే ఒకసారి మన ఛానల్లో విజిట్ అయ్యి ఈ రెసిపీ అయితే చూడండి. ఎవరైతే షుగర్ పేషెంట్స్ మెయిన్గా అంటే ఇది ఒకసారి పొద్దున్నే తిన్నాము అంటే ఇంకా మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఆకలి అయితే వేయదండి. కొర్రలు కూడా మొత్తం అంతా నానిపోయి ఉంటాయి కాబట్టి సో ఇదైతే మార్నింగే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి అనుకుంటారో ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే పని ఉండదు, అలాగే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. ఇంకా దానికి కాంబినేషన్ అయితే చింతపండు రసం, శనగపిండి రెండు కలిపి రసం అయితే పెట్టేశానండి. ఇంకా రసం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అది కూడా ఆపేస్తున్నాను. ఇక మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసే స్కూల్కి వెళ్తారు కాబట్టి సో వాళ్ళు వెళ్ళేసరికి నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. స్కూల్స్లో అయితే ఫ్రైడే ఉంటుంది కదండి సివిల్ డ్రెస్, మా పిల్లలకి అయితే సాటర్డే అనమాట. ఇంకా సో మొన్న అయితే ఫస్ట్ క్రైలో ఆఫర్స్ ఉన్నాయని సో ఇద్దరికి అయితే సేమ్ కలర్ డ్రెస్ తీసుకున్నాను. సో ఈ రోజు అయితే ఓపెనింగ్ అనమాట. వచ్చిన దగ్గర నుంచి రోహన్ అయితే గొడవ చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు అని. సో సాటర్డే వరకు దాన్ని ట్రాక్ చేశాను. సో ఇద్దరికైతే ఓపెనింగ్ చేశాను. సో సేమ్ షర్ట్, సేమ్ ప్యాంట్. సో అంటే ఎవరికి ఏజ్ గ్రూప్కి వాళ్ళు ఉంటుంది కాబట్టి ఇద్దరికైతే మాకు ఆన్లైన్లో దొరికే ఏజ్ గ్రూప్ అయితే కరెక్ట్గానే సరిపోద్ది. సో అదే పెట్టేశానండి. మా పిల్లలు ఇద్దరైతే రెడీ అయిపోయారండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అందరం కూర్చున్నాం అనమాట. ఇంకా కింద కూర్చోవాలి అంటే చల్లగా ఉందండి. ఇంక ఇవైతే నేను నా చేపలే ఎక్కువ తీసుకొస్తాను ప్లాస్టిక్ వాటికంటే. ఇంకా మెయిన్గా చెప్పాలి అంటే ఇదైతేనే కొంచెం చలిగా ఆగిద్ది. ఇదైతే మా ధనుష్ పుట్టినప్పుడు తెచ్చామన్నమాట, వాడిని కింద బండేయడానికి అంటే బోల పట్టడం పాకడానికి ఈజీగా ఉంటుంది, అలాగే చలికి కూడా తట్టుకుంటారని. సో అప్పటి నుంచి అయితే జాగ్రత్తగా ప్రతి సంవత్సరం సీజన్ స్టార్టింగ్లో తీయడం, వాడుకోవడం, మళ్ళీ సీజన్ ఎండ్ అయ్యేసరికి కడిగేసి పెట్టేయడం అట్లయితే జరుగుతుంది అనమాట. సో అట్లా నెమ్మదిగా వాడుకుంటూ వస్తున్నాం. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి, ఇంక తినేస్తున్నాం అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. ఇంకా లంచ్ బాక్స్ టైం అయితే అయిపోయింది. లంచ్ బాక్స్ మామూలుగా అయితే అంత ముందు పప్పు, దాంట్లో ఆకుకూర కానీ కూరగాయ కానీ ఏదైనా వేసి ఉప్పు కారం వేసేసి పప్పు లాస్ట్లో తాళం పెట్టి చేసేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, అందరికి అంటే మనం టేస్ట్గా చేసే కొద్దీ వాళ్ళకి కూడా ఇంకా రుచులు ఎక్కువైపోతున్నాయి కదా. సో ప్రతిదీ ఇంకొంచెం ఇంకేమన్నా చేయగలవా అని ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు అడిగారని కాదు, సో మనం కూడా ఏంటి మన పిల్లలు ఇష్టంగా తినాలి, ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినాలి అని చూస్తూ ఉంటాం. అందుకని కొత్తగా చేస్తూ ఉంటాం కదా. సో అలా చేసే పప్పుని ఇప్పుడు మళ్ళీ నేను దాల్ ఫ్రైలోకి తీసుకొచ్చాను అనమాట. కొంచెం మసాలా యాడ్ చేసి వాళ్ళకి టేస్ట్గా చేసేందంటే వాళ్ళు కంప్లీట్గా తింటే ఆ బాక్స్ వాళ్ళు కంప్లీట్ చేశారు అనుకోండి, మనకు కూడా మనం తినకపోయినా పిల్లలు తిన్నారు అనేది సగం అయితే కడుపు నిండిపోయింది అనమాట నాకైతే. అందుకని ఈరోజు అయితే నేను పాలకూర అయితే ఫస్ట్ పప్పు, పాలకూర, ఇందులోనే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి ఉడకబెట్టేసాను అనమాట. సో ఇదైతే కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇంకా దీనికి తాలింపు పెట్టేస్తే పాలక్ దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ అయితే సింపుల్ అండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఏంటి అంటే మనం ఇంకా 2-3 స్టెప్పులు అదనంగా వేసుకుంటాం. అయితే తాలింపు 2 సార్లు పెడతాం అంతే. ఇక మిగతాదంతా సేమ్ అనమాట. మనం దాబాకి వెళ్ళినప్పుడు మనకు దాల్ ఫ్రై చేస్తారు కదా, సేమ్ ఇదే ఫార్మెట్.
అయితే అక్కడ ఏమంటే వాళ్ళు ఏం వేస్తారో మనకు తెలియదు. ఇంట్లో ఏంటంటే మనం సింపుల్గా మన కళ్ళ ముందే టేస్టీగా చేసుకుంటాం అంతే తేడా. పాలక్ దాల్ ఫ్రై అయితే సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఏం లేదు, ఈజీ స్టెప్స్ అంతే. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ అయితే చేసుకొని ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొన్న మనం శ్రీశైలం వెళ్ళాము. అవును, అక్కడ మధ్యలో దాబా దగ్గర ఆగాడు. మనం ఏం చేసాం, వెజ్ తింటాం కాబట్టి ఫస్ట్ ఏం చేసాను, దాల్ ఫ్రై చెప్పా అంతే. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు కందిపప్పుని ఆ పప్పు అనే షేప్ పోకుండా కొంచెం సోడా ఉప్పు వేసి ఏదో చేసి ఉడికిచ్చేస్తున్నాడు. కస్టమర్ ఎప్పుడైతే వస్తున్నాడో ఏం చేస్తున్నాడు, మసాలా తాలింపులు అవన్నీ వేసి తీస్తున్నాడు అంతే. ఇప్పుడు మనం ఏంటంటే అట్లా చేయలేం. మనం చక్కగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి, హాయిగా చేసుకుని అంతేగా. ముందు హాయిగా నీకు అన్నంలో బాగుంటది, జీరా రైస్ లాగా అయితే ఇంకా బాగుంటది. జీరా రైస్, రోటీ, పుల్కా. దాల్ ఫ్రై అయితే అయిపోయిందండి, పాలక్ దాల్ ఫ్రై. ఇంకా మా పిల్లలకి బాక్స్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చి రావాలి. ఇంకా రేపైతే తొలేకాదశి వచ్చింది. తొలేకాదశి అంటేనే మనకి జొన్నలతో చేయాలి, పేరాలు చేయాలి అని అంటారు కదా. ఎందుకు అంటే అది హెల్తీ ఫుడ్. అది ఎందుకంటే సీజన్ మారేటప్పుడు సహజంగా వస్తాయి కదా, ఇమ్యూనిటీ తక్కువై. సో ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం కోసం అలా తినాలి అంటారు కదా. సో మా ఇంట్లో కూడా స్నాక్స్ అయిపోయినాయి అనమాట. మా పిల్లలకి హెల్తీ స్నాక్స్ చేయాలి, అలాగే తొలేకాదశి కూడా జరుపుకోవాలి కాబట్టి. సో మీకైతే ఖచ్చితంగా పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు అందరికి ఇష్టంగా తినాలి, అలాగే మనకి హెల్త్ కూడా మంచిగా ఉండాలి కాబట్టి అలాంటి స్నాక్ ఐటమ్స్ అయితే వాళ్ళకి బాక్స్ ఇచ్చి వచ్చి కవర్ చేస్తాను. మా లంచ్ అయిపోయిందండి, పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చాము. సో నేనైతే చెప్పాను కదా హెల్తీ స్నాక్స్ అని. సో మీకు అర్థమై ఉంటది, పల్లి ఉండ చేయబోతున్నానండి. పల్లి బెల్లమా పందరా? బెల్లమే. పల్లి ఉండలంటే బెల్లంతోనే చేస్తాము మనం ఇంట్లో అయితే. బయట చేసే వాళ్ళు అయితే షుగర్ వేస్తారా, మరి పాకం కోసం ఏం వేస్తారో అనేది మనకైతే తెలీదు. సో మనకి బయట ఎలా గట్టి పాకంతో ఉండ ఎలా వస్తుందో నేనైతే అలా చూపిస్తాను. అయితే మనకి పల్లీలు వేయించినవి దొరకవు కాబట్టి మనం ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలి. మేబీ ఈ వీడియో మా నాన్న కనుక చూస్తే రేపు అనుకుంటాడు ఖచ్చితంగా నేను ఎన్నిసార్లు చెప్పానో పల్లీలు వేయించినవి తీసుకెళ్ళమని. ఈ అమ్మాయి ఎప్పుడు వెందు వాళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళీ వేయించుకుంటారని. కానీ అన్నీ ఏం తెచ్చుకుంటామండి, అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా ఈ పని కూడా లేకపోతే ఎట్లా. సో అందుకని నేను ఫస్ట్ పచ్చిపల్లీలు అయితే వేయిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ప్యాన్ ఆన్ చేశానండి, అది డ్రై ప్యానే. ఇందులో నేను ఆయిల్ అంటూ ఏం వేయట్లేదు. సో పల్లీలు డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఈ కొంచెం సేపు వేడి చేసేందంటే మనకి పొట్టు అనేది ఇప్పుడు రావట్లేదు కదా, ఆ వేడి చేస్తే ఆ పొట్టు అంతా వస్తుంది. అలాగే పల్లీలు కూడా మళ్ళీ మనం వేపుకోకుండా ఒకేసారి వేగుతాయి. పల్లీలు వేపడం అయితే మా వారికి ఇచ్చానండి, ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు. పాప స్నాక్స్ కావాలి అంటే పిల్లలు వచ్చేసరికి అన్నీ రెడీ చేయాలి కదా. సో ఆయన అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను బెల్లం కూడా తీసి రెడీగా పెట్టుకున్నానండి. ఇదైతే సేంద్రియ బెల్లం అనమాట. అంటే దీనికి మామూలు బెల్లం ఏంటి అంటే కొట్టగానే మనకి ముక్కలు ముక్కలు అయిపోద్ది కదా. సో ఇదైతే కొంచెం గడ్డగానే ఉంటుంది, కొంచెం కష్టపడాలన్నమాట కొట్టడానికి. సో ఇప్పుడు నేను అరకిలో సుమారు పల్లీలు తీసుకున్నాను కాబట్టి ఒక అరకిలో బెల్లం అయితే, అంటే ఈక్వల్ క్వాంటిటీ బెల్లం ఈక్వల్ క్వాంటిటీ, అలాగే పల్లీలు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. సో బెల్లాన్ని కూడా మా వారు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సో నేను ఈ లోపల బెల్లాన్ని అయితే పగలగొట్టి పక్కన ఉంచుకుంటాను. వన్స్ పల్లీలు వేగినాయి అనుకుంటే ఇంకా వెంటనే మనం బెల్లం కూడా పాకం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఎటువంటి ఇంకా బెల్లంతో పాటు యాలక్కలు ఒకటి యాడ్ చేస్తాను. ఎంతవరకు వచ్చింది మీరు వేపించడం? 5 minutes పట్టింది. ఓకే, ఇంకా మీదొక్కటే లేట్. మీది అయిపోతే ఇంకా నేను బెల్లం పాకం పెట్టేస్తాను. ఇంకా నేనైతే ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు. నేను అదే కదా మరి, షుగర్ సిరప్లు బయట యాడ్ చేస్తారు. మనం ఇక్కడ అచ్చంగా బెల్లంతో, బెల్లం పాకంతో గట్టిగా ఉండలు ఎట్లా వస్తాయి. ఇంకా పల్లి బెల్లం పాకం అంతే. మామూలుగా అయితే మనం ప్లేట్లు వేసుకుంటే చక్కలాగా వస్తుంది. అవును, ఇక్కడ ప్లేట్లు వేసుకోకుండా మనం ముద్దలు కట్టేసి పెడతాం. అవును, అంటే మన పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి పల్లి ముద్దలు. ఓకే, చూడండి పల్లీలు అయితే వేగినాయండి, చూసారు కదా. అంటే మనకి ఇట్లా ఇట్లా వచ్చేస్తే పొట్టు ఇంకా వేగినట్టే. సో ఇంక ఇవైతే మనం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలి అంటే మనం పప్పులుగా ఉంచుకోవచ్చు, లేదా నలిగితే ఇట్లా వస్తాయి కదా బద్దలు బద్దలుగా, అలా అయినా పర్లేదు. అయితే మనకి అంత ఇప్పుడంటే మనకు అన్ని రకాల స్నాక్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కదా. మామూలుగా రోజుకు ఒక పప్పు ఉన్న తింటే చాలండి మనకి ప్రోటీన్ లెవెల్స్ కానీ, లేకపోతే అప్పటికప్పుడు మనకి ఏదైనా నీరసంగా అనిపించినా సరే ఈ పప్పు ఉండలు అయితే మంచి సప్లిమెంట్ అనమాట. ఇప్పుడు రకరకాలు వచ్చినాయి. అది కాకుండా మనకి ఎక్కడ చూసినా పప్పు ఉండలు అయితే అసలు కనిపించట్లేదు షాపుల్లో. ఏంటంటే ఇప్పుడు బన్స్, రకరకాల చాక్లెట్స్ అన్ని చిక్కీలు ఏంటంటే షుగర్ సిరప్ అనమాట, బెల్లం వాడరు.
ఆ పంచదార పాకాన్ని కొంచెం గట్టిగా కాల్చారనుకో, ఆ కాల్చినప్పుడు పంచదార పాకం అనేది రంగు మారిద్ది. మనం సహజంగా చూసినప్పుడు ఏంటంటే బెల్లం చెక్కలు అనుకుంటాం, కానీ అవి బెల్లం చెక్కలు కాదు. అవి ఆ పంచదార పాకాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మాడుస్తారు. కొంచెం మాడిచినప్పుడు రంగు మారిద్ది, అంత మాత్రం బెల్లం అవ్వదు కదా. చూడండి, మొత్తం ఆరిన తర్వాత పొట్టు తీసుకున్నాను. అక్కడక్కడ అంటే ఉన్నాయి, ఇంకా బట్టలు అన్నీ అయినాయి. మొత్తం పొట్టు కూడా చెరిగేసుకున్నాను అండి. సో పల్లీలు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద మనం ఇందాక ఏ ప్యాన్లో అయితే పల్లీలు వేయించుకున్నామో అదే ప్యాన్లో బెల్లం కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా బెల్లం కూడా దీంట్లో వేసేస్తున్నాను. బెల్లం చెప్పాను కదండి, అరకిలో పల్లీలు తీసుకుంటే అరకిలో బెల్లం వేస్తున్నాను. ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ పోస్తున్నానండి, బెల్లం కరగడం వరకే. ఒక 12 ఇలాచీలు అయితే తీసుకున్నానండి. ఇలాచీలు మొత్తం కొట్టేసి పైన తోలు తీసేసి లోపల విత్తనాల వరకు ఉంచుకున్నాను అనమాట. సో ఇదంతా మనం బెల్లం పాకం అయిన తర్వాత వేయాలి. సో ఫస్ట్ అయితే బెల్లం కరగాలి కదా, సో పాకం చూసుకుందాం. బెల్లం అయితే కరుగుతుందండి. నేను ఫ్లేమ్ కూడా హైలోనే పెట్టుకున్నాను. అలాగే ఒక జరంస్లో గిన్నె, దాంట్లో వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. మన పాకం గట్టిగా అయింది అని తెలుసుకోవడానికి. స్టీల్ గిన్నె అంటే ప్లేట్ ఉన్నా ప్లేట్ తీసుకోవచ్చు. ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉంచుకుంటే మనకి ఏంటంటే పాకం గట్టిపడింది అనుకోండి, మనకి కొంచెం టంగా అనిపిస్తుంది అనమాట. మీకు చూపిస్తాను. అలాంటప్పుడు మాత్రమే పాకం రెడీ అయింది మనం ముద్దలు కట్టుకోవడానికి అన్నట్లు. అప్పుడే అయిపోయిందా పాకం? అయిపోయింది, చూస్తున్నా ఒక్కసారి. అంటే ఇదిగో నీళ్ళలో వేసాను కదా, కట్టిందా? ఇంకొంచెం ఇదిగోండి, పాకం నీళ్ళలో కరగట్లా. ఇంకో 2 నిమిషాలు ఉంటే అయిపోద్ది. ధనుషుకి ఈ పాకం బాగా ఇష్టం. అది చూడండి, మనం వాటర్లో వేస్తుంటే ఇట్లా టంగాని శబ్దం వస్తుంది కదా, ఇంకా పాకం అయినట్టండి. అంటే ఇంకా డిజాల్వ్ అవ్వట్లేదు, గట్టిపడింది. ఇంకా దీనిలో అది మిగతాది ఇలాచి పొడి కూడా వేస్తున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఏం నెయ్యో నిన్న నెయ్యి కాబట్టి మర్చిపోయి నూనె టిఫ్లో పోసేసా. మంచి పని చేసావు. అది అట్లా పనిచేస్తుంది. కాపేస్తున్నా స్టవ్. చూడండి, పల్లీలు పోసేస్తున్నా. వాసన అయితే గుమానించబడుతుంది. ఇంత ప్రత్యేకంగా నువ్వు యాలక్కాయలు 2 ఎక్కువ వేసినట్టున్నావు. వేసాను, యాలక్కాయలు వేసాను. వాసన అయితే బాగా వస్తుంది. అంటే మనం ఈ బాండిలో చేసుకుంటేనే హాయిగా ఉంది కలుపుకోవడానికి, గిన్నెలో చేసుకుంటే కంటే. ఫస్ట్ పాకం మొత్తం అన్నిటికి పట్టే విధంగా కలుపుకుంటే చాలు. ఇంకా మనం ఆరే లోపల ముద్దలు కూడా కట్టేసుకోవచ్చు. అండి, పాకం అయితే ఇరుగుతుంది, మనకి తీగలాగా వస్తుంది కదా. ఇంకా తీగ వస్తుంది అంటే విరిగినట్టే. మనం పల్లీలన్నిటికీ బెల్లం అయితే చక్కగా పట్టిందండి. కాంబినేషన్ అయితే సరిపోయింది. మనం ఏదైతే కొలత చెప్పానో అదే కొలత అనమాట. పాకం ఆరాలి, ఆరితే ఇంకా ముద్ద అయితే ఈజీగా వస్తుంది. ఆ ముద్ద అలాగే పాకం ఈ తీగ తెగే వరకు కలుపుకుంటే ఇంకా ముద్ద నిలబడిద్ది, పాకం గట్టిపడిద్ది. ఆల్రెడీ తీగ వస్తుంది. అవును. చేతికి అయితే నెయ్యి అప్లై చేసుకున్నానండి. ఇంక ఉండలు చేసేస్తున్నాను. అయినా మనం నెయ్యి తీసుకెళ్ళి నూనెలో ఎట్లా పోసావు నాకు అర్థం కాలేదు. అప్పుడు మీరేదో అరిసినట్టు ఉన్నారు. ఇంకా ఆమె ఎందుకు అన్నారా ఏందా అని ఆత్రంలో అట్లా చేశారు. ఇంకా నా నెత్తి మీద బయలా నెయ్యాభిషేకం అయ్యేది ఏమైంది అంతే. బాగుంది. చూడండి, పల్లి ముద్దలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, ఒక చేతికి అయితే నెయ్యి రాసుకున్నాను, రెండో చేతితో కూడా. అంటే వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి కదా, అంత వేడి మీద అయితే చుట్టడం కష్టం అండి. అందుకే 2 చేతులతో ఎగరేసుకుంటూ మరి ఆ ఉండ అయింది, షేప్ వచ్చింది. ఈ పెద్ద అయితే మా వారు చేసినాయి, చిన్న అయితే నేను చేసినాయి. అంటే మన డిఫరెన్షియేషన్ ఉండాలి కదా, ఎవరు చేశారు ఏంటి అని. అందుకని పెద్ద సైజు అన్నీ ఆయన, చిన్న సైజు అన్నీ నాయి. సో మా పల్లి వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా ఎంత ఈజీ స్టెప్స్, ఏమీ కష్టపడలేదు. సింపుల్గా ఫస్ట్ పల్లీలు అయితే వేసుకొని తర్వాత పాకం పట్టుకొని అందులోనే మనం యాలక్కాయలు దంచి చేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకున్నాను. పాకం రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు వేసేసి పల్లి ఉండలు అయితే కొంచెం ఏంటంటే మనం వేడి మీదగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. అప్పుడే చేతులు చూసారు కదా నావి ఎర్రగా వచ్చేసినాయి అనమాట. అంత వేడిగా ఉన్నప్పుడే ఉండ చుడితేనే ఉండగా ఉంటాయి. మామూలుగా అయితే మనకు బయట ఏంటి ప్లాస్టిక్ చేతులు గ్లోవ్స్ కానీ అలా వేసుకొని చేస్తారు కాబట్టి అంత హీట్ తెలియవచ్చు. కానీ మనం ఇక్కడ ప్లాస్టిక్ అలాంటివి వాడకూడదు. ఈ వేడి మీద ప్లాస్టిక్ వాడాము అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఖచ్చితంగా మన
పొట్టలోకి అయితే వెళ్ళిపోతాయండి. అదే కదా మరి, అవే ఇప్పుడు క్యాన్సర్ కాజెస్ మెయిన్గా. సో అలా వాడకుండా సో చేతులతోనే మేమైతే ఉండలు చేసేసాము. నేను అయిపోయిందా స్కూలు? అమ్మ మీకోసం చెనక్కాయ పప్పు బెల్లం ముద్దలు చేసింది. రాండి తినండి, కాళ్ళు చేతులు కడుక్కొని. తమ్ముడేడి? ఏందయ్యా రోహన్, నలిసిపోయావా? అయ్యో అబ్బో, ఎవరిచ్చారే? సర్దా అమ్మ చెనక్కాయలు బెల్లం కలిపి ముద్దలు చేసిందిరా, తిందురా. అరే చేయి కడుక్కున్నావా? ఎట్లా ఉంది రుచి? తమ్ముడికి ఏంటి, ఏం చేస్తున్నారు డిన్నర్కి? డిన్నర్కి చేస్తున్నాను. ఆల్రెడీ లేట్ అయింది. మీరు సెలూన్కి వెళ్ళి రావడం, పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది. సో మీరు ఎప్పుడు అడుగుతారు కదా నాకు పాన్ ఎగ్ ఫ్రై చేయి అని. సో ఆ రెసిపీ అయితే చేస్తున్నా. బాగుందా లేదా, ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. ఓకే, చెయ్యి. అప్పుడెప్పుడో మేము చదువుకునే రోజుల్లో చిలకలూరుపేటలో దొరికేది. చిలకలూరుపేట సాయంత్రం కూడా వెళ్ళి, అప్పుడెంత 15 రూపాయలు 10 రూపాయలు నాకు గుర్తులేదు. అంటే ఇప్పుడు చేసేవాళ్ళు లేరని కానీ, అంటే అప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు, తిన్నాం. మరి వెళ్ళట్లేదు, సరిపోతా ఉంది అట్లా. సరే ఏమేం కావాలి దీనికి? ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఫస్ట్. ఓకే. ఉల్లిపాయలు తరుగుతున్నాను, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో వేసిందేగా? అవునవును. సో ఇప్పుడు మనం సన్నగా దొరుకుకోవాలా? ఉల్లిపాయలు అయితే తరుగుతున్నాను. ఈ రెసిపీ గురించి అయితే ప్రత్యేకించి చెప్పాలంటే, మా వారికి ఎంతో ఇష్టమైన రెసిపీ. వాళ్ళు అప్పుడు స్నాక్ గా తినేవాళ్ళంట. సో ఈ రోజు అయితే మేము మా డిన్నర్ లోకి చేస్తాం అనమాట ఈ రెసిపీ. అప్పుడు ఏంటి అసలు చిన్న ఏంటి ఏమంటారు, దోశ కూడా వేయరు, అంత చిన్న పెనం మీద చేస్తారు చిలకలూరుపేటలో. వెంట 5 నిమిషాలు వచ్చేసింది రెసిపీ. అసలు ఊహించావు నువ్వు, అంటే అంత హీట్ మీద కాబట్టి ఉప్పు, కారం, మసాలా వేస్తాడు, కొత్తిమీర చల్లి నిమ్మకాయ పిండిస్తే అబ్బో అనాల్సిందేగా. మేము మంచిగా రెడీ చేసావుగా. మంచిగా రెడీ చేసేది ఏమన్నా, మీరు కట్ చేశారు, నేను రెడీ చేశాను. ఎవరి రేటు వాళ్ళకే ఇవ్వాలి. అన్ని నేను చేశానండి ఒప్పుకోకూడదు కదా. సో ఉల్లిపాయలు అయితే తరగడంలో మా వారు పర్ఫెక్ట్ అని చెప్పాలంటే. సో ఆయన అయితే సన్నగా చాప్ చేశారు. ఇంక ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. వాటి మీద మా పిల్లలు కూడా ఒక హస్తం వేశారనమాట పైన పొట్టు తీయడంలో. సో వాళ్ళు తీసి అన్ని అక్కడ పెడితే మొత్తం కట్ చేసి, కొత్తిమీర అన్ని ఫైన్ గా చాప్ చేసుకొని, ఉల్లిపాయ, నిమ్మకాయ అన్ని రెడీ చేసి పెట్టాను. ఇంకా నేను చేసింది ఏంటి అంటే చపాతీలు అయితే చేసి పెట్టానండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అయితే మొన్న చపాతీలు ఒకసారి మిల్క్ చపాతీ చేసుకున్నాం కదా పాలు కలిపి, అవైతే చాలా అంటే ఈ రోజు నాకు ఏంటంటే పాలు వేడిగా ఉన్నాయి, అందుకని పోయలేదు. మామూలుగా అంటే ఆ చపాతీ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఒక గోరువెచ్చగా ఉండే చాలన్నమాట. కొంచెం చాలా వేడిగా ఉన్నాయి, అందుకనే పోయలేదు. అవైతే ఇంకా చాలా స్మూత్గా వచ్చినాయి. అంటే ఇవి రావా అంటారు, ఇవి కూడా వస్తాయండి, కానీ ఆ టేస్టే. సో ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇంకా మనం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మా బాహుబలి ప్యాన్ అయితే పెట్టేసామండి. సో ఉల్లిపాయలు ఫస్ట్ సన్నగా తరిగాం కదా, అవైతే పెడుతున్నాను. ఆయిల్ అయితే వేయలేదు. ఉల్లిపాయలు అన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తాను. ప్యాన్ అయితే హైలోనే ఉందండి. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు చల్లుతున్నాను, కొంచెం తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయని. నూనె కూడా వేస్తున్నానండి. అంటే చెప్పాను కదా నిన్న, అందుకని నెయ్యి వేసానని. సో అందుకని అట్లా ఉందన్నమాట నూనె. నేనైతే 2 చేతులతో కలుపుతున్నానండి, చిన్నగా నిదానంగా. ఫ్లేమ్ ఏం తగ్గించుకోలేదు. అన్నిటికీ ఆయిల్, ఉప్పు అలాగే అన్నీ పట్టాలి కాబట్టి 2 వైపుల నుంచి కలుపుకుంటా వస్తున్నాను. మా వారికి అప్పుడు చెప్పానండి, ఆయనే కలుపుతున్నారు. ఆ రెసిపీ ఆయనకి అలవాటు కాబట్టి సో ఆయనకి ఇచ్చేసాను అనమాట. ఆయనే చేస్తున్నారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. వేసారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం నూనె కూడా వేసుకుంటున్నా. అయితే ఈ ఫ్లాట్ గా ఉండే పెనం మీద మనం ఇట్లా వేసుకున్నాం అనుకో, ఫస్ట్ లో వేసుకోవచ్చు కానీ కారిపోతాయి. అవునవును, అదే మనకి గుంట బాగా పెనం లాగా ఉంటుందంటే మనం ఎంత వేసినా సరే ఆ మధ్యలోనే ఉండిపోవాలి. మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కొంచెం నూనె యాడ్ చేసుకుంటూ ఉండాలి. అవును. చక్కగా ఇవన్నీ వేగాలి. వేగిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అవును, వేగినాయి, దాదాపు 50% వేగినాయి. మనం ఇందాక వేసినప్పుడు పెనం మొత్తం ఉన్నాయి కదా, ఇంకొంచెం వేగాలి. అవును.
ఉల్లిపాయలు అయితే బాగా వేగాయండి. ఇంకా దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఆల్రెడీ ఉప్పు కూడా వేసాం కదా, ఉప్పుకి కొంచెం మగ్గిపోయాయి. ఆల్మోస్ట్ ఇంకా అయితే అయిపోయినట్టే. ఇంకా మనం అవన్నీ అయిపోయినాయి అనుకున్న తర్వాత ఇంకా పసుపు, ఉప్పు, కారం వేసి లాస్ట్లో అయితే ఎక్కువ వేయాలండి. ప్యాన్ మీద ఎలా చేస్తారో అనుకుని ఉంటారు కదా, నేను కూడా ఫస్ట్ చేసినప్పుడు అలానే అనుకున్నానండి. తర్వాత మా వారు చేసి చూపించిన తర్వాత ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకు కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ లోపలైతే కింద ఉల్లిపాయలన్నీ మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. సో స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఎగ్స్ అన్నీ పెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి యాడ్ చేశారు? పసుపు యాడ్ చేశాను, ఉప్పు ఆల్రెడీ యాడ్ చేశాను కదా, కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం కలుపుతాం అట్లయితే. అవును చూడండి, అన్నీ మసాలా వేసాం కదా, సో అవన్నీ అయితే చక్కగా కలుపుకోవాలండి. ఈ టేస్ట్ అయితే ట్రై చేయాల్సిందే. అంటే మనం విడిగా చేసేది బాండీలో చేసేదానికి ప్యాన్ ఫ్రైకి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నూనె కూడా ఒకేసారి వేసుకున్నారంటే ప్యాన్ నుంచి జారిపోతుంది కాబట్టి నిదానంగా కొంచెం కొంచెం అయితే వేసుకోండి. అప్పుడైతే ఉల్లిపాయలకి అలాగే ఎగ్కి మొత్తానికి పట్టి అవి తొందరగా పీల్చేసుకుంటాయి కాబట్టి మనకి ఇంకా నూనె కారిపోయిద్ది అనేది ఉండదు. అదే ఒకేసారి వేసుకున్నామంటే మాత్రం నూనె అయితే కారిపోయిద్దండి. సో 2 అట్లకాడలు ఉన్నాయి కాబట్టి 2 అట్లకాడలతో స్మాష్ చేసుకోండి. అలా అయితే చక్కగా కలిసిపోద్ది కదా. చూస్తున్నాం కదా ఎలా చేస్తున్నారు. మామూలుగా మనం చాట్ బండ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మసాలా చేసేటప్పుడు ఇలానే కొడతా ఉంటారు. చూడండి, మొత్తం అంటే ఉల్లిపాయలు ఒక్కటే కొంచెం డ్రైగా అనిపిస్తాయి కదా, మనం ఎగ్ స్మాష్ చేసే కొద్దీ ఎగ్లో ఉన్న ఎల్లో అంతా మొత్తం ఉల్లిపాయలతో కలిసిపోయి చక్కగా మంచి కర్రీ రెసిపీ అనుకోవచ్చు అనమాట. ఇది తినేవాళ్ళు అప్పటికప్పుడు తినేవాళ్ళు దాంట్లో స్నాక్గా తినేయచ్చు. అలాగే మనం కర్రీలాగా చేసుకుని రైస్లోకి తినచ్చు, అలాగే చపాతీలోకి, పుల్కాలోకి, దేనికైనా కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. అయితే మనం మామూలుగా బాండీలో చేసేది వేరుగా ఉంటుంది, ఇక్కడ చేసే ప్రొసీజర్ వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ప్యాన్ మీద అన్ని సైడ్ నుంచి మంట వస్తూ ఉంటుంది కాబట్టి కాల్పు అనేది అన్నిటికీ సమానంగా ఉంటుంది. కొంచెం అయితే ఉప్పు కారం అడ్జస్ట్ చేస్తున్నాను అండి. ఒకసారి అయితే టేస్ట్ చూసాను, కొంచెం ఉప్పు పట్టిద్ది, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా లాస్ట్గా కలిపేటప్పుడు ఇంకా లాస్ట్లో ఎలాగో పట్టదు కాబట్టి ఇప్పుడే ఇంకా మీడియంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వేస్తే అన్నిటికీ సరిపోద్దని ఇప్పుడైతే ఒకసారి యాడ్ చేశాను. ఇంక ఎగ్ ప్యాన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసామండి. ఇంకా అంతా ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. ఇంకా ఈ వేడి మీద నిమ్మకాయ అయితే పిండట్లేదు, తర్వాత దించిన తర్వాత అప్పుడైతే నిమ్మకాయ పిండుకుందాం. ఒక్కోసారి ఏంటంటే చేదు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సో మొత్తం అయితే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను చపాతీ కూడా చేసి రెడీగా ఉంచాను, ఇంకా కాల్చుకోవడమే. 4 ఎగ్స్ వేసాను, 4 ఎగ్స్, ఉల్లిపాయలు ఒక హాఫ్ కేజీ పైన వేసాను. అది మొత్తానికి వచ్చిన కంటెంట్ ఇది. ఓకే, ఇంకెంతకంటే వేపుకున్నా కూడా వేస్ట్. కానీ ఒక్కోసారి అంటే జెంట్స్ చేస్తే బాగుండదు అంటారు, కానీ కొన్ని రెసిపీస్ మీరే చేయాలి, అప్పుడే దాని టేస్ట్ బయటకు వస్తుంది అనమాట. అది ఫైనల్ ఇదే. ఓకే, అంటే ప్రెజెంటేషన్ కొంచెం లోపించింది కానీ బట్ కంటెంట్ తింటే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ వాసనే నాకు తినాలి అని నా చదువుకునే రోజుల్లో నేను ఏది తిన్నానో సో యాక్చువల్లీ కాదు, కొంచెం మసాలా ఇక్కడ ఎక్కువ వేసేవాళ్ళు, ఇప్పుడు నేను కొంచెం తక్కువ వేసాను. అంటే అక్కడ వేసినట్టు కాదులేండి, మన ఇంట్లో అంటే పిల్లలు ఉన్నాం కాబట్టి కొంచెం కాబట్టి చక్కగా మనం చపాతీ కాల్ చేసుకుందాం, తినేద్దాం. ఓకే, చపాతీలు అయితే కాల్ చేసామండి. ఇంకా మా రోహన్ ఆగట్లా, నేను పెట్టే వరకు కూడా ఆయన ముందుగానే వచ్చి నాకు పెట్టేసి నాకు ఇష్టమైంది అన్నాడు, తినేసాడు. ఇంకా ఎలా ఉంది రోహన్, బాగుందా? కర్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా కర్రీ ఉంది, అలాగే పొద్దున మనం పాలక్ దాల్ ఫ్రై చేసాం కదా, సో అది కూడా కొంచెం అంటే కొంచెం మిగిలింది అనమాట. ఇంకా ఆ 2 అయితే ఇంకా సరిపోతాయి. అదండి ఈరోజు లాగైతే. మా లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా రెసిపీస్ మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ వేరే వాళ్ళతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.